వెల్కమ్ టు మై మనువాల్. టుడే స్పెషల్ చికెన్ కార్న్ సూప్ అండి. హెల్దీగా ఎలా చేసుకోవాలో చూద్దామా? చూసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో కనుక చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చలో మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా? మనము ఒక గిన్నె పెట్టేసుకొని అందులో మనము 1 టీ స్పూన్ బటర్ వేసుకుందాము. బటర్తో కానీ నెయ్యితో కానీ చేస్తే సూప్ చాలా బాగుంటుంది. సో నేను ఇప్పుడు చికెన్ వేస్తున్నాను. అలాగే ఒక బగారాకు వేస్తున్నాను. మనం కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు మనం మిరియాల పొడి వేసుకుందాము. సో ఇలా మనం మిరియాల పొడి, బగారాకు, ఉప్పు, బట్టరు ఈ వీటిలో మనం ఇలా చికెన్ని మనం కాసేపు ఫ్రై చేసామనుకోండి సూపు చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకొని మంచిగా ఒక 5 to 10 minutes మంచిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మనము మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి ఆల్మోస్ట్. ఇలా మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకో ప్లేట్ తీసుకొని ఈ చికెన్ పీసెస్ని వేసుకుందాము. మనం చికెన్ ఉడకబెట్టుకున్న వాటర్ వేసుకుందాము. ఇప్పుడు మనం చికెన్ వాటర్ వేసుకున్నాం కదా, ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్, సో ఇది ఉల్లాకండి. ఉల్లాకు అంటే మన స్ప్రింగ్ ఆనియన్ అంటారు కదా, అది ఇది వైట్ది, ఇది గ్రీన్ది. అలాగే ఇది చిన్నగా వెల్లిపాయలు కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ మనం పచ్చియే వేసుకోవాలి. ఇప్పుడు స్వీట్ కార్న్ అండి, నేను ఉడకబెట్టేసుకున్నాను ఆల్రెడీ. మనం ఆల్రెడీ మిరియాల పొడి వేసుకున్నాం కదా చికెన్లో, ఇప్పుడు కొంచెం వేస్తున్నాను మిరియాల పొడి. అలాగే చికెన్లో కూడా నేను ఉప్పు వేసుకున్నాను, అందుకని ఇందులో కూడా కొంచెం వేసుకుంటున్నాను. తర్వాత మనం చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇందులో అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మూత పెట్టేద్దాము. సో ఇప్పుడు మనం చికెన్ ఉడకబెట్టుకున్నది ఇలా పీసులు చేసుకున్నాము చిన్న చిన్నగా, ఇది వేసుకుందాము. నేను ఒక 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను, ఎందుకంటే మనకు సూప్ అనేది కొంచెం చిక్కగా రావడానికి కార్న్ఫ్లోర్ యూజ్ చేస్తున్నాను నేను. సో ఇలా కొంచెం థిక్గా వస్తుంది తినేటప్పుడు. సో మనకు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎలా అయితే మనం ఫీల్ అవుతామో సూపు, అలానే ఇది కూడా ఉంటుందండి. ఇప్పుడు ఎగ్ వేసుకుందామండి, ఒక ఎగ్గు. సో ఎగ్ వేస్తూ మనం కలుపుతూనే ఉండాలండి. అలా ఉన్నప్పుడు మనకు మంచిగా నూడిల్స్ లాగా వస్తుంది. సూపు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది, చూడ్డానికి బాగా కనిపిస్తుందండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం 2 minutes. సో ఇది అయిపోయింది, బౌల్లోకి తీసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మన చికెన్ సూప్ ఎంత బాగా వచ్చింది. సో కలర్ఫుల్గా ఉంది కదా ఈ సూపు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.